దానియేలు యొక్క వ్యసనం. నేను ఈరోజు మీకు చెప్తున్నాను. ఈరోజు ఈ మాట చెప్పాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈరోజు ఛాన్స్ వచ్చింది, చెప్తున్నాను. నేను తాగుబోతాడు ఎంత పిచ్చోడవుతాడో తాగుడు విషయంలో, గంజాయివాడు ఎంత పిచ్చోడవుతాడో గంజాయి విషయంలో, డ్రగ్స్కు బానిసైనోడు ఎంత బానిసైపోతాడో వాటికి కదా. అలాగే దేవుని విషయంలో నువ్వంత వ్యసనపరుడివి, వ్యసనపరురాలివి కావాలి. బానిసవైపోవాలి దేవునికి. ఆ వ్యసనపరులే ఆశ్చర్యపోవాలి నిన్ను చూసి. ఇదేం వ్యసనం రో, మమ్మల్ని కూడా మించిపోయాడో అనిపించాలి. దేవునికి స్తోత్రం. ఇదేం వ్యసనం రో, మమ్మల్ని కూడా మించిపోయింది మహాతల్లి అనుకోవాలి. నేను ఇది నా అనుభవంలో, నా ఆలోచనలో చెప్తున్నాను అనుకోవద్దు. దేవుడు ఈ అనుభవం మీరు కలిగి ఉండటానికి తాగుబోతోళ్ళనే చూపించాడు బైబిల్లో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి కిందికి చదువు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. ఎఫెసీ పత్రిక 5:17 చదువుతున్నాడండి. ఒక్కసారి చూడండి, సరిగ్గా చూడండి దాన్ని. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. మరి ఏ మత్తులో ఉండాలి దేవా? అయితే ఆత్మపూర్ణులై ఉండు. పూర్ణులై ఉండు అన్న దగ్గర ఆ మత్తులోకి వెళ్ళమని చెప్తున్నాడు. ఏ మత్తులోకి? ఆత్మమత్తులోనికి, ఆత్మీయ మత్తు, దేవుని మత్తులోనికి. ఇప్పుడు ఈ డ్రగ్స్ వాళ్ళని కానీ, గంజాయి వాళ్ళని కానీ, వ్యభిచారపు వాళ్ళని కానీ, పేకాట వాళ్ళని కానీ, బెట్టింగ్ వాళ్ళని కానీ, ఈ తాగుబోతు వాళ్ళని కానీ మనం కాసేపు వాళ్ళ కొంచెం ఆలోచిస్తే ఇందులో నెంబర్ 1లోకి వచ్చేది డ్రింక్ మాస్టర్లు. అసలు వాళ్ళు నిజంగా ఒక తాగుడే అనే ఒక్కటి తప్పించి చాలా విషయాల్లో మనకి అద్భుతంగా వాళ్ళు రూట్ చూపిస్తారు మనకి. తెలుసా మీకు? బార్ షాపులో తాగరు వాళ్ళు ఎక్కువ, వాళ్ళకి ప్రైవసీ కావాలి. అందుకని పొలాల్లో మీరు చూస్తే అక్కడక్కడ సీసాలు కనపడుతుంటాయి. అంటే ఏకాంత అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రైవసీ అన్నమాట. వాడికి స్పెషల్ ఉండాలి, ప్రత్యేకత ఉండాలి, డిస్టర్బెన్స్ కావద్దు. బాటిల్ పెట్టుకుంటాడు, బిర్యానీ తెచ్చుకుంటాడు, సీసా పెట్టుకుంటాడు, గ్లాసు పెట్టుకుంటాడు, వాటర్ బాటిల్ తెచ్చుకుంటాడు, అన్నీ పేర్చుకుంటాడు. వాళ్ళంటి తాగుబోతాడు వస్తే వాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఇద్దరు కలిసి మందు గురించి రకరకాలుగా వర్ణించుకుంటా, తాగుతా, ఆస్వాదిస్తూ ఉంటారు.